నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. అయితే ఈ పిఎస్సిఎస్ చైర్మన్స్కి సంబంధించి ఈరోజు ఆర్నకొండకు సంబంధించి తీసుకుందాం. ఒకసారి చొప్పదండి మండలం ఆర్నకొండ పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆర్నకొండకు సంబంధించి చైర్మన్స్ ఎవరెవరు కొనసాగారు, ఎప్పటిందంటే 1987 నుంచి 2025 దాకా ఎవరెవరు కొనసాగారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి మండలి ఆమోదం తెలిపినట్టుగా కనబడతా ఉంది. ఏది నామినేటెడ్ పోస్టులకు పిఎస్సి చైర్మన్ అనేది ఎన్నికల అంశం తీసేసి, ఎన్నికల నేపథ్యం తీసేసి, సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోవడానికి భయపడుతుందా, మరి ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీని భయపెడుతున్నదా, అక్కడ కూర్చున్న పెద్దలను భయపెడుతుందా అంటే అది వాస్తవాన్ని అనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఒకటి చెప్తా ఉన్నా, మెజార్టీ పీపుల్ అయిన మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గం నుంచి ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఇది ఒకటి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు 1986 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు నా దాఖలాలు నాకు వచ్చిన లిస్టు ప్రకారం అయితే ఇప్పటి వరకు ఒక ఎస్సీ చైర్మన్ కాలేదు, ఒక ఎస్సీ చైర్మన్ కాలేదు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి. ఇది కీలకంగా నేను చెప్తున్నమాట. మా బీసీలకు కూడా అన్యాయమే జరిగింది. బీసీలకు కొన్ని చోట్ల కొన్ని పిఎస్సిఎస్ సెంటర్లలో నిజంగా ఏది పిఎస్సిఎస్ సహకార సంఘాలలో ఇక్కడ విషయం ఏంటంటే బీసీ లేరు, ఎస్సీ లేరు, మొత్తం ఓసీ. మళ్ళీ పరిపాలించిన వాళ్ళే ఆ ఓసీలలో మరి ఎవరికన్నా అందరికీ సమానంగా పంచుకుంటున్నారా, చేసిన వాళ్ళు ఒక్కసారి చేసి ఇడిచిపెడుతున్నారా అంటే అది కూడా లేదు. చేసిన వాళ్ళే మళ్ళీ చేస్తే కొన్ని టర్ములు చూసినాం. నిన్న కురికేలకు సంబంధించి చూస్తే 1994 నుండి మొదలు పెడితే 2025 దాకా ఆ పెద్ద ఆయనే ఉన్నాడు. మరి పార్టీ ఏదైనా పెద్ద ఆయనకే పదవి. ఈ పదవులు ఏంది మరి? జెండాలు మోసేటోళ్ళు, జిందాబాదులు కొట్టేటోళ్ళు, రాజకీయంగా ఆరంగరేటం చేసేటోళ్ళు, యువకులను తయారు చేస్తాం, యువకులు రాజకీయంలోకి రావాలి, మార్పు రావాలి, మార్పు వచ్చినప్పుడే రాజకీయం నిజంగా అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందని పెద్ద పెద్ద డైలాగులు విసురుతారు. ప్రతి నాయకుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పెద్ద పెద్ద డైలాగులు విసురుతూ ఉంటారు. మరి యువతరం అంతా ఎక్కడ పోతా ఉన్నది? ఈ జెండాలు మోసేటోళ్ళు, జిందాబాదులు కొట్టేటోళ్ళు ఎప్పటికీ ఈ పార్టీలకు బానిసలు కానీ జెండాలు మోయాలన్నా, జిందాబాదులు కొట్టాలన్నా అని నేను గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా. దయచేసి ఈ చొప్పదండి నియోజకవర్గం సంబంధించి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇది ఈ ఆర్నకొండకు సంబంధించి చెప్తా ఉన్నా. ఇందులో ఒక్క ఆయననే బీసీ ఉన్నాడు. ఒకసారి ఈ డాటాకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, దానికి సంబంధించి కూడా సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇట్లా ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి చూడాలి, ఈ లిస్టు చూడాలి, దిమ్మ తిరిగిపోతుంది లిస్ట్ చూస్తే. ఇగో పిఎస్సిఎస్ ఆర్నకొండ చైర్మన్స్ 1987 to 2025 దాకా చార్ల మల్లారెడ్డి ఓసీ 3/7/1987 నుంచి 30/6/1990 దాకా ఇతను చేసిండు. ఇక రెండో పర్సన్ చార్ల మల్లారెడ్డి, మళ్ళీ ఈయననే ఇన్ఛార్జ్గా కొనసాగిండు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1/7/1990 నుంచి 26/1/1992 దాకా ఈయన ఇన్ఛార్జ్గా కొనసాగిండు. కళ్యాణ్ చంద్రారెడ్డి ఈయన అధ్యక్షులు చేసిన అదే చైర్మన్ చేసిండు. ఓసీ సామాజిక వర్గం 27/1/1992 నుంచి 21/1990 దాకా ఈయన చైర్మన్గా కొనసాగారు. కళ్యాణ్ చంద్రారెడ్డి మళ్ళా ఇన్ఛార్జ్గా చేసిండు. 21/1/1995 నుంచి 28/7/1995 దాకా ఇతను చేసిండు. ఇక చార్ల మల్లారెడ్డి మళ్ళీ ఇతనే చార్ల మల్లారెడ్డి చైర్మన్ చేసిండు. ఓసీ సామాజిక వర్గం 29/7/1995 నుంచి 27/2/2005 దాకా చార్ల మల్లారెడ్డి మళ్ళీ ఇన్ఛార్జ్గా కొనసాగిండు. 28/2/2005 నుంచి 22/10/2005 వరకు ఈయనే 10/2005 దాకా ఈయన ఇన్ఛార్జ్గా కొనసాగిండు. ఇలా పర్టికులర్గా చూసుకుంటే రెండు పేర్లు వచ్చినాయి, చార్ల మల్లారెడ్డి, కళ్యాణ్ చంద్రారెడ్డి. వీళ్ళిద్దరు మాత్రమే 6 సార్లు అంటే ఒక 2 సార్లు ఇన్ఛార్జ్గా, 3 సార్లు ఇన్ఛార్జులుగా, 6 ఇట్లలో 3 సార్లు ఇన్ఛార్జ్గా, 3 ఇట్లలో అధ్యక్షులుగా అంటే చైర్మన్లుగా. చార్ల మల్లారెడ్డి ఓసీ ఈయన ఒకసారి అధ్యక్షులు చేసిండు. చార్ల మల్లారెడ్డి మళ్ళీ ఇన్ఛార్జ్ చేసిండు. కళ్యాణ్ చంద్రారెడ్డి అధ్యక్షులు చేసిండు, మళ్ళీ ఇన్ఛార్జ్ చేసిండు. చార్ల మల్లారెడ్డి మళ్ళీ అధ్యక్షులు చేసిండు, మళ్ళీ ఇన్ఛార్జీలు చేసిండు. ఈ ఒక్కసారి తీసుకుంటే అయితే మినుపాల తిరుపతిరావు ఈయన రావుసు అధ్యక్షులు చేసిండు, అదే చైర్మన్ చేసిండు. ఓసీ సామాజిక వర్గం 23/10/2005 నుంచి 31/1/2013 దాకా ఇతను చేసిండు. ఇక ఇలా ట్విస్ట్ ఏంటంటే అసలు మనం ఎక్కడ కూడా మన ఎస్సీ సోదరులకు ఎక్కడ కూడా చైర్మన్ పదవులలో అవకాశం రాలేదు. నాకు తెలిసినంత వరకు అసలు రాలే. మరి ఉంటే ఉండొచ్చు, ఇంకా బోయినపల్లిలో ఇట్లా ఉంటే ఉండొచ్చు. మనది పేరుకు మాత్రమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. మా బీసీలకు ఎస్సీలకు ప్రియారిటీ లేనేలేదు ఇలా చైర్మన్ పదవులలో. మా బీసీ ఎస్సీలకు అయితే ప్రియారిటీ లేనేలేదు ఇలా. ఇక్కడ విషయం ఏంటంటే ఎడవెల్లి జనార్దన్ అనే వ్యక్తి ఈయన ఒక రజక బిడ్డ బీసీ. ఈయన ఒక్కడు మాత్రం చైర్మన్గా కొనసాగింది. ఎప్పటి నుంచి అంటే 1/2/2013 నుంచి 15/2/2020 దాకా ఇతను కొనసాగిండు. అంటే ఎన్ని రోజులు కొనసాగిండు? ఒక 7 సంవత్సరాలేమో
ఒక రజక బిడ్డ ఆర్నకొండ పిఎస్సి చైర్మన్గా కొనసాగిండు. ఇది కథ చరిత్ర. ఇక 9 మళ్ళా మినుపాల తిరుపతిరావు 16/2/2020 నుంచి మళ్ళీ లాస్ట్ 14/2/2025 దాకా ఇతనే కొనసాగిండు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది, ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి? ఇన్ఛార్జీలు కాకుండా 1 2 3 ముగ్గురు ఇన్ఛార్జీలు కాకుండా 6గురికి వస్తే ఒకడు రజక బిడ్డ బీసీ బిడ్డ చైర్మన్ అయిండు. ఇందులో ఎస్సీలు లేరు. అంటే మనం ఎక్కడున్నాం, మనం రాజకీయ పరంగా మనం ఎక్కడున్నాం అన్నది దయచేసి ఆర్నకొండ పిఎస్సి చైర్మన్లో అందులో ఉన్న సభ్యులు ఒక్కసారి గమనించుకోవాలి. చొప్పదండి కాన్స్టిట్యున్సీ మాత్రం పేరుకు మాత్రం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక ఎస్సీ చైర్మన్ ఇంతవరకు లేడు. బీసీలకు కూడా అంతంత మాత్రాన ప్రియారిటీ. మెజార్టీ పీపుల్ అయిన బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండవలసిన కాడ అగ్రకులాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఐడల్లే అయ్యారు. మళ్ళీ వీళ్ళ అన్నిట్లలో మరి అవకాశం ఇచ్చారంటే లేదు. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు అయ్యారు. చూస్తున్నాం కదా, చార్ల మల్లారెడ్డి, కళ్యం చంద్రారెడ్డి, మళ్ళీ చార్ల మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, ముగ్గురు మాత్రమే అయ్యారు. ఇలా ముగ్గురు మాత్రమే. మళ్ళీ ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా ముగ్గురు మాత్రమే అయ్యారు చైర్మన్గా. ఇది ఆర్నకొండకు సంబంధించి. మరి ఇప్పుడు రాబోయే నామినేటెడ్ పోస్టులలో మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి ఎవరికి కట్టబెడతారు, ఏ సామాజిక వర్గాన్ని కట్టబెడతారు? మరి నిజంగా కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని అపోహలు, అంటే సరే అపోహల విషయం పక్కకెడితే డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తారని, చైర్మన్ పదవులు డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తారని ఒక టాక్ అయితే వస్తూ ఉన్నది. దాన్ని మాత్రం అరికట్టాలి. నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళకే చైర్మన్ పదవి ఇస్తా అంటే మాత్రం మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ తరఫున మరొక ఉద్యమం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మరొక ఉద్యమం చేస్తాం. 100కు 100% మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు 1986 నుంచి 2025 వరకు నష్టపోతూనే ఉన్నారు. చైర్మన్ పదవులలో మాకు తీవ్ర అన్యాయం జరిగింది. కావున గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది ఆర్నకొండకు సంబంధించి ప్రజలు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరిన్ని ఆల్మోస్ట్ మన ఈ చొప్పదండి కానీ, గంగాధర కానీ, రామడు కానీ, మల్యాల కానీ, కొడిమ్యాల కానీ ఇవి అయిపోయినాయి. ఒక బోయినపల్లి మండలం అనేది బాకీ ఉన్నది. ఈ బాకీ నేను తీర్చేస్తా. తప్పకుండా ఈ బాకీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చాలామంది అడుగుతూ ఉన్నారు, కొంతమంది కూడా ఫోన్ చేశారు నిన్న, అన్న బోయినపల్లికి సంబంధించి పిఎస్సి చైర్మన్స్ లిస్ట్ పెట్టాను అన్న, ఒకసారి చూడాలి ఎవరెవరు ఉన్నారు, మా జాతుల బిడ్డలు ఎన్నిసార్లు చైర్మన్ అయినా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆర్నకొండకు సంబంధించి. దయచేసి మిత్రులారా, మనం ఎక్కడున్నాం, మనం రాజకీయ పరంగా ఎక్కడున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన VWD న్యూస్.